అండ్ ఇయర్‌లో హ్మ్. సక్సెస్‌ఫుల్ జర్నీ మీది. ఎస్పెషల్లీ తండేల్ నుంచి ఈషా వరకు నడిచింది. మధ్యలో లైక్ 'మిత్రమండలి' అనే ఒక ఫెయిల్యూర్ కూడా చూసారు మీరు ఇయరే. అవును. అది కూడా తగిలింది ఓ దెబ్బ. ఆ! ఆ సినిమాకొచ్చేసరికి మీది ఎంటర్‌టైన్‌మెంట్ మీద మీకు ఒక గ్రిప్ ఉంటది. హ్మ్. లైక్ 'భలే భలే మగాడివే' గాని మీరు చాలా సినిమాలు అలా గెస్ట్ చేసారు. హ్మ్. సక్సెస్‌లు కొట్టారు. ఈ సినిమాకొచ్చేసరికి కూడా మీ అంటే ఆ గ్రిప్ ఉంటది కదా! సో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రొడక్షన్ చేసారు. మధ్యలో హ్మ్. ఒక 3, 4 మెంబర్స్ కలిసి ప్రొడ్యూస్ చేసారు. అవును. సో మీరు నమ్మారంటే ఎంటర్‌టైన్‌మెంట్ సాలిడ్‌గా ఉంటదనుకున్నారు. థియేటర్స్‌కొస్తే మాత్రం డిసప్పాయింట్ చేసింది ఆ సినిమా. మీకు కూడా అవునండి. యాహ్! 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 అంటే నాకు అది ఎడిటింగ్ రూమ్‌లో ఆల్ వి ఆర్ హ్యాపీ యాక్చువల్లీ. ఓకే. వంశీ కూడా చూసాడు ఎడిటింగ్ రూమ్‌లో. చూసాడు. అందరూ వంశీని కూడా అడిగితే లేదన్న పని అయిపోతది అన్నాడు. 100% ఏంటంటే ఓకే. మినిమమ్ అంటే గుడ్ ఉంది. తర్వాత చూద్దాం థియేటర్‌లోకెళ్ళాక దీనిది ఏం చేస్తదో. బట్ థియేటర్ వరకు నవ్వుతారనుకున్నాము. ఎక్కడ ఏం మిస్ అయిందో తెలీదు గానీ అసలు నవ్వనేది రాలా. అదే కూర్చున్నా అన్న కాడి నుంచి. మీరిప్పుడు గ్రిప్ ఉంటది కదా! మీ నుంచి వచ్చిందంటే కొంచెం ఏదో ఇంతమంది మిస్ ప్రొడ్యూసర్లు అయ్యాను. మిస్ అయ్యాను. హానెస్ట్‌గా చెప్పాలంటే ఏదో మిస్ అయింది దాంట్లో. ఎందుకంటే నేను కుకట్పల్లిలో థియేటర్ చూస్తున్నప్పుడు నాకు జనరల్‌గా ఏంటంటే ఇక్కడిక్కడ నవ్వుతారని మార్క్స్ ఉంటాయి నాకు. అక్కడ 90% ఎప్పుడు కూడా తప్పను. ఫస్టు నేననుకున్న 4, 5 చోట్ల నవ్వట్లేదు జనాలు. ఓకే. దెన్ ఐ అండర్‌స్టూడ్ సంథింగ్ గోయింగ్ రాంగ్ అనేది. తర్వాత నాకు రియలైజ్ అయ్యాను ఎక్కడ మిస్టేక్ చేసాం. చిన్న ఎడిట్‌లోనే మిస్టేక్ చేసాము. ఆర్ఆర్‌లోనండి. అది ఎక్కడ చేసామో నాకు ఐడియా ఉంది. అది తప్పు నాదే అది 100%. ఆ మిస్టేక్ ఏంటంటే రియలైజ్ అవ్వలేకపోయానది. ఓకే. దట్టు దానికున్న బిగ్గెస్ట్ తప్పు ఏం చేశానంటే కాపీ చూసుకోవడానికి లేకుండా నేను లాస్ట్ 3 డేస్ ఏదో ఊరెళ్ళా. ఓకే. కొంచెం బిజీగా ఉన్నారు ఆ టైంలో. కాదు ఏదో చిన్న గుడి సెంటిమెంట్ ఉండి బయటికెళ్ళా. ఓకే. ఫైనల్ కాపీ చూసుకోకపోవడం కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ నాది. ఓకే. యాహ్! ఎందుకంటే అది కరెక్ట్ చేయగలిగిన మిస్టేకే. మిక్సింగ్ థియేటర్‌లో కరెక్ట్ ఓకే. చేయగలం. మిక్సింగ్ థియేటర్‌లో కరెక్ట్ చేయగలిగిన మిస్టేకే అది. అది చిన్నది లాస్ట్‌లో చూసుకొనున్నా కూడా కరెక్ట్ చేద్దునది. ఎంత పోయిందండి ఆ సినిమా మీద? మీకు ఎస్పెషల్‌గా అంటే మిగతా ప్రొడ్యూసర్‌లు కూడా ఉన్నారు. మీకెంత? ఓవరాల్‌గా అందరి మీద 6 క్రోర్స్ పోయింది. 6,00,00,000. హ్మ్. ఓకే. ఒరిజినల్ బయట చెప్పొచ్చు నేను అదేం పర్లేదు. 6,00,00,000 పోయింది. హ్మ్. అందుకనే ఇప్పుడు ఇయన్నీ కష్టపడి లాగుతుంది. బేసిక్‌గా మీరు 'బన్నీవాస్' అంటే ఇండస్ట్రీలో గాని, ఆడియన్స్‌లో గాని ఒక గుడ్ విల్ ఉంటది మీకు. హ్మ్. సాఫ్ట్‌గా, డిగ్నిఫైడ్‌గా మాట్లాడతారు. ఏ ప్రమోషన్స్‌కొచ్చినా లైక్ ఏ సినిమాకొచ్చినా హ్మ్. చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. ఓ మాట తూలడం అనేది మీ నుంచి ఎప్పుడూ జరగలేదు. హ్మ్. బట్ ఇయర్ అది కూడా చూసారు మీరు. ఒక హ్మ్. మాట సడెన్‌గా అనడం, అందరు ఇండస్ట్రీ కూడా ఇదేంటి 'బన్నీవాస్' ఇలా మాట్లాడాడేంటి? హ్మ్. ఇలా అన్నాడేంటి? లైక్ ఏదో సంథింగ్ ఇలా కూడా మాట్లాడతారా అనిపించింది అందరికి. ఏంటి అది? అంటే సరే మీకు పెయిన్ అవ్వి ఉండొచ్చు. బట్ ఆ! మీరెప్పుడు అసలు అలా సీ స్లిప్ అవ్వరు. నేను బేసిక్‌గా నాతో క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. నాకు కోపం వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్ పర్సన్‌ని. అవునా? ఎంత నవ్వుతూ ఉంటానో, ఒక విషయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అంత సీరియస్‌గా తీసుకుంటాను. అంత అగ్రెసివ్‌గా ఉంటది లోపల. అది నాతో బాగా ట్రావెల్ ఉండేవాళ్ళందరికి చేసినోళ్ళకి తెలుస్తదండి. ట్రావెల్ కాదు నాతో ఉండేవాళ్ళకి అందరికి తెలుస్తది. బట్ నేను స్టేజ్ మీదకొచ్చినప్పుడు చాలా కంపోజ్డ్‌గా ఉంటాను. అదే అంటున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు జరగలే కదా! స్టేజ్ మీద ఇయరే జరిగింది వచ్చేటప్పటికి అది కూడా. చాలా కంపోజ్డ్ ఉంటాను. ఆ రోజు 2 ఎమోషన్స్ ఉన్నాయి నాలో. ఎందుకంటే అప్పటి వరకు మాకు సినిమాకి పనిచేసిన ఒకతను జస్ట్ నా ఎదురుగుండా లెగిసి అలా ఎళ్లి పడిపోయాడు టప్పని. 3, 4 నైట్ల నుంచి నిద్ర లేకుండా ఉన్నాడతను. పడిపోతే పాపం తీసుకెళ్ళి హార్ట్ స్ట్రోక్ ఉంది. చాలా తర్వాత ఆయన పోయాడు కూడా ఆయన. ఆ ఎమోషన్‌లో వచ్చా అక్కడికి. వచ్చినప్పటికి కరెక్ట్‌గా అదే టైంలో వేరే వాళ్ళొచ్చి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఏం జరుగుతుంది? ఏంటి? ఇదంతా కూడా జస్ట్ వాచింగ్. అప్పుడు ఇంకా సినిమా అసలు రిలీజ్ అవ్వలేదు. దాని నెగటివిటీ స్ప్రెడ్ చేయడం ఇయి మొత్తం చూసా. చూసినప్పటికి సినిమా రిలీజ్ అయ్యాక వేరు. ఓకే. అసలు రిలీజ్ అవ్వకముందే ఒక ప్రిపరేషన్ చేసేస్తున్నారు జనాల్ని. ఇదేం ఉండదు. లేదంటే ఇది అలా ఉంటది, ఇలా ఉంటది అని చెప్పి. అది నాకు ఆ రోజు ట్రిగ్గర్ అయ్యా. ట్రిగ్గర్ అయ్యి ఏదైతే ఆఫీస్‌లో ఒక కోపం ఒక ఇది ఉంటదో అది ఆ రోజు స్టేజ్ మీద వచ్చేసింది. బట్ నేను తర్వాత ఈవెన్ నేనే ఐ ఫెల్ట్ ఇట్. ఐ ఫెల్ట్ బ్యాడ్ అండ్ లేదు. ఆహ్, స్టేజ్ మీద ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. ఈ మధ్యలో 2, 3 నీకు తెలుసు ఒక్కసారే నాకు తెలుసు 2, 3 సార్లు అయ్యాను నేను. ఓకే. సో, నెక్స్ట్ నుంచి ఏంటంటే కొంచెం ఆ విషయాల్లో కంట్రోల్‌గా ఉండాలి. అంటే తర్వాత మీరు కూడా చెప్పారు. అరవింద్ గారు తిట్టారు సంథింగ్. అవును. అరవింద్ గారు ఏంటంటే ఆయన షాక్ అయ్యారు. షాక్ అయ్యి ఎందుకంటే ఎప్పుడు నా దగ్గర గమ్మున ఎంత ఇదిగా ఉన్నా కంపోజ్డ్‌గా ఉంటారు స్టేజ్ మీద. ఏంటి అంటే మేబీ కొంచెం ఎక్కువ తీసుకున్నానేమో అది. జనరల్‌గా ఏంటంటే తీసుకోను ఎక్కువ. లైట్‌గానే తీసుకుంటాను. నా ఫైట్ ఏంటంటే వేరేగా ఉంటది. ఇప్పుడు ఎమోషన్ కనపడదు. ఓకే. ఎక్కువ లాజిక్ అండ్ దీని మించి ఫైట్ చేస్తాను ఎక్కువ. బట్ ఫస్ట్ టైమ్ కొంచెం ఎమోషన్ గేర్ పడింది అక్కడ. సో ఓ బోర్డర్ దాటారు.
చిన్న దాటాము. బట్ యా ఇంకెప్పుడు అది జరగకుండా చూసుకోవాలి. ఆ విషయం వస్తే ఆ ఇష్యూ మీరు ట్రిగర్ చేశారు, సంథింగ్ మీకు ఏదో జరిగింది, మీ పెయిన్ చూపించారు, మీ మాటలో అర్థమైంది అది. ఆ వర్డ్ అది పక్కన పెడితే మీ ఇంటెన్షన్ అనేది క్లియర్ గా తెలిసింది. సంథింగ్ అసలు అది అంత ఏదో ఇష్యూ వచ్చినప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఆ 2 days తర్వాత ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఒక ఫీలర్ లా కూడా ఏదో సంథింగ్ బనివాస్ గారు ఈరోజు మాట్లాడతారంట, దీని గురించి మళ్ళీ ఏదో చెప్తారంట, అసలు బయట పెడతారంట అన్నారు. కట్ చేస్తే అది చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోయింది. అసలు దాని గురించి ఇంకా మళ్ళీ ఏం మీరు మాట్లాడలేదు, ఎక్కడ జరగలేదు. దాన్ని అంటే బయట ఇండస్ట్రీ కానీ ఏమనుకుంటారంటే ఇదేదో పబ్లిసిటీ స్టంట్ బనివాస్ గారు మంచి అగ్రెసివ్ గా వస్తున్న టైంలో అరవింద్ గారు ఫోన్ చేసి లైఫ్ ఈజ్ చాలా ఉంటుంది గొడవ. ఓకే, ఒక విషయం జరిగినప్పుడు నువ్వు ఫేస్ చేయాలి తప్పితే దాన్ని లోపలికి తీసుకోక, నువ్వు చాలా మెచ్యూర్డ్ అండ్ తెలివైనోడివి, ఎమోషనల్ వైపు వెళ్ళకు, అనవసరంగా నువ్వు ఎమోషనల్ వైపు డ్రైవ్ అవుతున్నావు. ఇట్స్ బెటర్ ఆల్వేస్ హౌ యూ డీల్ విత్ ద సిచ్యువేషన్స్, డీల్ విత్ లైక్ దట్ ఓన్లీ అనేది ఆయన ఒక అరగంట క్లాస్ పీకాడు. సో అరవింద్ గారు కంట్రోల్ చేస్తారు మిమ్మల్ని, లేదంటే కొంచెం బ్యాలెన్స్ లూజ్ అయ్యేవాడిని. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మరి మేబీ అది తెలియదు కదా బయటికి జనాలకి. ఇప్పుడు ఏముంటదంటే ఈయన ఏదో మాట్లాడాడు, పెయిన్ ఇంటెన్షన్ చెప్పాడు, తర్వాత ఆయన చేసేసరికి గుడ్ థింగ్. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఆయన ఏదైతే ఆ రోజు నన్ను బ్యాలెన్స్ చేశాడో అది చాలా మంచిదైంది నాకు తర్వాత. అవునా? అంటే ఈ రోజుకి ఓకే, ఒక్కోసారి మిస్టేక్ చేశాను స్టేజ్ మీద, మళ్ళీ అదేదో ఒక ఇష్యూ కిందో లేదంటే అదొక దీని కిందో నాకు క్యారీ అవ్వకుండా ఉండటానికి ఆ రోజు ఆయన బ్యాలెన్స్ చేయడం నాకు చాలా మంచిది. ఎందుకు ఆ సినిమా ప్రమోషన్స్ మొత్తం అగ్రెసివ్ గా ఉన్నారు మీరు. మేబీ మీరు అన్నట్టు కొన్ని చూడడము సంథింగ్ ఏదో కానీ లైక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కానీ తర్వాత కానీ ప్రెస్ మీట్ లో కానీ కుదురుగా లేరు అసలు మీరు. ఎందుకో సంథింగ్ తెలుస్తుంది, ఒక్కొక్క సినిమా మనల్ని ఇబ్బంది పడుతుంది అనే ఎనర్జీ ఎందుకు అర్థం అవుతూ ఉంటుంది అది. ఇప్పుడు మీరు అది చెప్పారు, మొన్న వంశీ గారేమో బిఎంఎస్ గురించి మాట్లాడారు. సంథింగ్ ఈ ఫేక్ ప్రమోషన్స్ కానీ ఫేక్ జరుగుతుంది అనేది కానీ, బిఎంఎస్ లో ఈ బాట్స్ కొట్టిస్తున్నారని, లైక్ కామెంట్స్ కొట్టిస్తున్నారని, రేటింగ్స్ తగ్గిస్తున్నారని, సంథింగ్ ఇష్యూస్ అన్ని మీరు చెప్పారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో అందరు సినిమాలు చేస్తున్నారు, ఇక్కడ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు స్టేజ్ మీద మాట్లాడలేదు, చాలా మంది మాట్లాడారు. ఏదో మన ధీరాజ్ మాట్లాడాడు. ధీరాజ్ కూడా మీకు అదే మేబీ మీ కంపౌండ్ లేదు, తను వేరు, తన పెయిన్ వేరు. ఎందుకు మన చాంబర్ లో కూడా వచ్చింది ఇష్యూస్ బిఎంఎస్ వాళ్ళకి. అంటే బయటకు మాత్రం ఇప్పటి వరకు ఎవరు ప్రెస్ బయటకు మీరే ఎక్స్పెక్ట్ చేస్తారు? చేశారు, చాలా మంది చేశారు బయట. అంటే ఇలాంటి ఇష్యూస్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యి అంటే చిన్న సినిమా పెద్ద సినిమాలు చాలా మంది అడ్రస్ చేశారు, మేమే కాదు. అంటే మీరు నేను మాట్లాడడం వల్ల ఎక్కువ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన కూడా, ఇప్పుడు వంశీ గారు కూడా మొన్న బిఎంఎస్ గురించి చాలా గట్టిగా మాట్లాడారు కదా. ఎప్పుడు వంశీ గారు కూడా కొంచెం కంపోజ్ గానే ఉంటారు, ఏదో మాట్లాడి ప్రమోషన్ చేసుకుంటారు వెళ్ళిపోతారు, కానీ ఎప్పుడు మాట్లాడింది ఏదో అలాగా. అంటే మొన్న మార్నింగ్ ఇప్పుడు నైట్ పడుకునే ముందు అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్, అన్ని హ్యాపీగా హౌస్ఫుల్స్ అయిపోయింది. పొద్దున్నే లగంగానే 7 o'clock కల్లా 5/10 రేటింగ్స్ కనపడే పాటికి బిఎంఎస్ లో స్పెసిఫిక్ గా అది ఏమవుద్దంటే పొద్దున్నే లేచి ఒక న్యూట్రల్ ఆడియన్కి ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ ఆడియన్కి, ఇప్పుడు మన సినిమాకి వద్దాం అనుకుని ఫిక్స్ అయినాడికి ప్రాబ్లం లేదు, కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా. న్యూట్రల్ ఆడియన్ ఎప్పుడు అది ఓపెన్ చేయగానే అదేంటిది 5/10 ఉంది, ఇది వద్దులే, నెక్స్ట్ వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా, దీనికి వెళ్దామని అనుకుంటాడు, అక్కడ ఎఫెక్ట్ కొట్టేస్తుంది మనకి. సార్ బేసిక్ గా ఇప్పుడు టికెట్, ఆన్లైన్ టికెట్ అమ్మడం అనేది ఒక వ్యాపారం. అది ఆ వ్యాపారం చేసే పర్సన్ ఏ సినిమా ఈ సినిమాకి ఇంత రేటింగ్, ఈ సినిమాకి ఇంత రేటింగ్ అని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ అంటారా మీరు? లేదు, అది చాలా రాంగ్ అండి. నేను చాలాసార్లు చెప్పేది, ఇప్పుడు ఒక షాప్లో మేము వస్తువులు పెట్టుకుంటాం, షాప్లోకి వచ్చి అందరూ కొంటారు కదా అని. ఇప్పుడు షాప్ ఓనరే ఇది బాగుంది ఇది బాగోలేదని పెట్టేసాడు అనుకోండి హెడ్డింగ్, నేను ఆ షాప్లో అసలు నా వస్తువు పెడతాం ఎందుకు? అంతే కదా. రెండోది, పోనీ నువ్వు చెప్పేదానికి సూపర్ అథెంటికేషన్ ఉంది, అది లేదు అక్కడ. ఇప్పుడు టికెట్ కొన్నావు, ఇప్పుడు ఒక 100 టికెట్లు కొని, ఇప్పుడు నా మీద ఎవరికో కోపం ఉంటుంది, ఒక 100 టికెట్లు కొని 1 కొట్టించేటంటే అయిపోయింది ఫస్ట్ 1 hourలోని. ఆ ఫస్ట్ 1 hour తర్వాత దాని పైకి తీసుకురావాలంటే నేను చావాలి. ఓకే, నేను 200 టికెట్లు కొట్టాలి, మళ్ళీ ఆడ ఒక 100 కొడతాడు. ఇది పెద్ద కాస్ట్లీ వ్యవహారం కూడా కాదు అట్లాగని చెప్పి. 100 టికెట్లు ఏముంది, సింగిల్ స్క్రీన్లో బుక్ చేసుకుంటే 100 టికెట్లు అంటే ఎంత అవుతుంది? 100 × 100 ఎంత? 10,000. అంటే నా సినిమా మీద ఎవరికన్నా కోపం ఉంటే ఒక 10,000 ఖర్చు పెడితే అయిపోయింది నా సినిమా అక్కడ. అసలు ఇప్పుడు బిఎంఎస్ మీద అంటే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు కొన్ని లాక్స్ స్పెండ్ చేస్తున్నారని కూడా ఇండస్ట్రీలో పబ్లిసిటీ దాని మీద. ఇదేంటంటే ఇప్పుడు టికెట్ కొన్న తర్వాత షో అయిన తర్వాత కొట్టచ్చు. మీరు చూడండి బిఎంఎస్ లో కొన్ని సినిమాలు ఉంటాయి చూడండి, 1 కొడతారు. అంటే కొంతమందికి 2, 3 కూడా ఉండవు. అదేలేండి. ఓకే,
ఆ 111 ఎందుకు పడుతుంది అంతమంది 111 ఎవడో 2, 3, 4 అని వేస్తాడు కదా, అలా ఉంటుంది. బేసిక్ గా ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఓకే, మీరు Hmm. అన్నట్టు స్పెండ్ చేస్తారు పబ్లిసిటీ అన్నది. ఇప్పుడు రేటింగ్స్ వస్తే 9.5 9.7 కూడా వస్తున్నాయి. అంటే అది యావరేజ్ ఉన్నా బిలో యావరేజ్ ఉన్నా రేటింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అసలు. మేనేజ్ చేస్తున్నారు. ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్. మీరు చూడండి కొన్ని ఏమీ లేని సినిమాలు కూడా 9.2 9.3 అదే ఉంటాయి. నేను. చూసే ఆడియన్స్ కూడా తెలుస్తుంది ఇదేంటి ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఉందని. కొన్ని మంచి సినిమాలు కూడా 7 7.5 దగ్గర ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే దేర్ ఇస్ నో అథెంటికేషన్ ఫర్ ఇట్. సార్ బేసిక్ గా ఒక యాప్, ఇప్పుడు టికెట్ ఆన్లైన్ యాప్ అనేది, సరే వాళ్ళ బిజినెస్ ఏంటి, టికెట్లు అమ్మడం. టికెట్లు అమ్మి కస్టమర్ని నువ్వు ఏం అడగాలి, నీ థియేటర్ ఎలా ఉంది, లైక్ పార్కింగ్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఇంకొక మేనేజ్మెంట్ ఎలా ఉంది థియేటర్ అనేది ఆ ఫీడ్బ్యాక్ అడగాల్సింది, రివ్యూ. బట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు, సినిమాని అడుగుతున్నారు. వాళ్ళకి సంబంధం లేదు, నువ్వు తీసుకురాలేదు. పని చేయమండి, ఒక మంచి విషయం చెప్పండి. బిఎంఎస్ అది నేను కూడా మాట్లాడతాను ఛాంబర్లో. సినిమాలకు రేటింగ్లు పెడుతున్నారు కదా, మీరు థియేటర్లకు ఎందుకు పెట్టట్లేదు రేటింగ్? నేను అదే అంటున్నా, ఇప్పుడు అది కదా కావాలి. ఎందుకంటే భయం, అప్పుడు థియేటర్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు కొన్ని చోట్ల అసలు ఏసీ ఆఫ్ ఉంటుంది, సంథింగ్ పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది, సీటింగ్ బాగోదు, కంఫర్ట్స్ ఉండవు కొంతమంది సింగిల్ స్క్రీన్ లో కానీ కొంత. సో ఇప్పుడు నువ్వు చేసేది, నువ్వు కస్టమర్ని తీసుకొచ్చేది థియేటర్ తీసుకొస్తున్నావు, టికెట్లు అమ్ముతావు. అది కదా నువ్వు అడగాల్సింది. సినిమాని నువ్వు రేటింగ్ ఇవ్వమని పెట్టడం ఏంటి, దాని మీద మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ స్పెండ్ చేయడం ఏంటి, ఇదంతా ఒక చిన్న ఇండస్ట్రీని కొంచెం ఇబ్బంది పెడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఏం లేదండి, అదేంటంటే కరెక్ట్గా ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చోక ఇది అని కూడా ఏంటంటే ప్రెషర్లో ఉంటాం. అంటే మీరు రిలీజ్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఇలాంటివి వస్తున్నప్పుడు, ఇంత అయితే మీరు ఇంత పే చేస్తే మేము ఎంత తీసుకొస్తాం ఫోన్లో వస్తూ ఉన్నప్పుడు, మనకి ఎంత ఇష్టం లేకపోయినా వద్దనుకున్నా సరే కంపెల్ అవుతాం. ఎందుకంటే సినిమా బతుకుద్దాం, అంతకంటే ఏముంటుంది ఆ ఆశ. సినిమా బతకాలనే ఆశ తప్ప డబ్బులు పోతున్నాయని తెలిసి కూడా పోగొట్టుకోవడానికి రెడీ. ఈ బిఎంఎస్ విషయంకి వస్తే, లైక్ యూట్యూబ్ విషయం కానీ బాట్స్ అనేది ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒక డేటింగ్ ఇచ్చి ఎక్కువ ఒక ఫేక్ కామెంట్ పెట్టడం, జస్ట్ వన్ టైం వాచ్ అనేదో పెట్టడం, ఏదో సంథింగ్ అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ స్టేజ్ మీద కానీ మిగతా చోట్ల కానీ సినిమా బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలని చెప్తుంటారు. మీరు మొన్న అడ్రస్ చేశారు మిత్రమండలికి, సంథింగ్ ఒకళ్ళు చేశారు మన మీద చేశారని. ఇప్పుడు ఆయన ఏదో చెప్పారు రేటింగ్స్ తగ్గిస్తున్నారని. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఇండస్ట్రీలో? ఒక సినిమా మీద ఇంకో సినిమా చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ప్రొడ్యూసర్స్ గా ఒక ప్రొడ్యూసర్ ఇంకో ప్రొడ్యూసర్ మీద చేద్దాం ఎప్పుడు అనుకోరు. లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు టీమ్ కాదు కండి, అది పబ్లిసిటీ టీమే కదా. ఎవరో ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మేము మీకు మామూలుగా హెల్ప్ చేయట్లేదు, మీ సినిమా నిలబడుతుందంటే మా వాళ్ళే కారణం అని చెప్పి వాళ్ళు ఉబలాటం వల్ల, వాళ్ళ అత్యుత్సాహం వల్ల జరుగుతున్నాయి. ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడు ఇంకో సినిమాని చంపుతాం అయితే అనుకోరు. అంటే లైక్ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ టీమ్ కానీ అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా ఎందుకు అంటే? ఈ కొత్త వరల్డ్ స్టార్ట్ అయింది, ఇది యాక్చువల్ స్టార్ట్ అయింది, ఇది లేదని చెప్పట్లేదు, అది అందరికీ తెలుసు ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది అనేది. ఇట్స్ ఎ బ్యాడ్ కల్చర్ స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు ఏంటంటే డబ్బులు ఖర్చు పెడితే సోషల్ మీడియాలో కొన్ని విషయాలను మనం చేంజ్ చేయొచ్చు. దానికి ఒక పర్టికులర్ పద్ధతిలో వెళ్ళాలి. అది అట్లాంటిది ఏంటంటే ఒక చిన్న నెగిటివ్ వర్డ్ అనేది ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. అది ఒక్కొక్కరు ఫేస్ చేస్తున్నారు. నేను మాట్లాడినప్పుడు అందరూ అన్నారు, ఇప్పుడు ఒక్కొక్కరు తగులుతుంది. అది ఎస్పెషల్లీ కాంపిటీషన్స్ ఉన్నప్పుడు గట్టిగా తగులుతున్నాయి. అందుకని ఆ విషయంకి ఇప్పుడు ఎక్కువ డిస్కస్ చేసే కన్నా కూడా నేను ఆల్రెడీ కొంతమందికి తగిలింది, కొంతమందికి దానికి డీప్గా వెళ్ళి చూసుకుంటున్నారు ఏంటి అనేది. లెట్ దెమ్ టేక్ ద